18వ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ మూడవసారి విజేతగా నిలిచింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పావులు కదుపుతోంది. అయినప్పటికీ ఈసారి ఎన్డీఏకు తగినంత మెజారిటీ రాలేదు. గత ఎన్నికల్లో 353 స్థానాలు ఎన్డీఏకు ఉండగా ప్రస్తుతం అది 292కు పడిపోయింది. గత ఎన్నికల్లో బీజేపీకే 303 స్థానాలు వచ్చాయి. అంటే ప్రభుత్వాన్ని సొంతంగా ఏర్పాటు చేసే స్థితిలో ఉన్నప్పటికీ కూడా మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏ కూటమిగానే ప్రభుత్వాన్ని కొనసాగించింది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 240 స్థానాలు లభించడం అనేది దీన్ని ఒక నెగటివ్ అంశంగా చూడాల్సి వస్తుంది. బీజేపీకి ఇంతగా ఎదురుదెబ్బ తాకడానికి గల కారణాలు ఏమిటి అనేది మనం పరిశీలిస్తే ప్రధానంగా 3 కారణాలు కనబడతాయి. ఒకటి ద్రవ్యోల్బణం, రెండవది పరిపాలన అభివృద్ధి, మూడవది భావోద్వేగాలు. ఇక మొదటి అంశమైన ద్రవ్యోల్బణం గురించి మనం మాట్లాడినట్లయితే నిత్యావసర సరుకుల ధరలు అధికంగా పెరగటము, దాంతో ప్రజలకు సహజంగానే ప్రభుత్వంపై అసంతృప్తి నెలకొనడం జరిగింది. రెండో విషయానికి వస్తే అభివృద్ధి పరిపాలన విషయంలో బీజేపీ 80కి పైగా మార్కుల్నే సాధించిందని చెప్పాలి. పరిపాలన విషయంలో, అభివృద్ధి విషయంలో భారతదేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళింది. ఎన్నో సంక్షేమ పథకాలను కూడా అమలు చేసింది. ఈ రకంగా చూస్తే ఈ విషయంలో మిగతా ప్రతిపక్ష పార్టీల కంటే బీజేపీ అగ్రస్థానంలోనే కొనసాగింది. ఇక మూడవ అంశం భావోద్వేగానికి సంబంధించిన అంశాల్లో ముఖ్యంగా బీజేపీ విఫలమైనట్టు మనకు కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా హామీలిచ్చే సందర్భంలో బీజేపీ చేసిన వ్యాఖ్యలు, బీజేపీ హామీల గురించి మాట్లాడిన మాటలు వివాదాస్పదం కావడంతో ఇక్కడ ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ప్రతిపక్ష పార్టీ బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేస్తుంది, ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడవేస్తుంది అని కొత్త వాదనలు తెర మీదకు తీసుకురావడంతో బీజేపీకి ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే రిజర్వేషన్లకు సంబంధించిన అంశం కావచ్చు, లేదంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించి కావచ్చు, లేదంటే ఇంటింటి సర్వే గురించి, ఆర్థిక సర్వే గురించి చేసిన వ్యాఖ్యలు కావచ్చు. ఇవి బీజేపీకి అనుకూల పరిస్థితుల్ని సృష్టించకపోగా ప్రతికూల పరిస్థితుల్ని సృష్టించాయి. దీంతో బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయబోతుంది, అందుకోసమే 400 స్థానాలను కోరుకుంటోంది, ఇక రాజ్యాంగం యొక్క రూపురేఖలు మారిపోతాయి అంటూ ప్రతిపక్షాలు చేసిన విమర్శలు అది సాధారణ ప్రజల మీద ప్రతికూల పరిస్థితుల్ని కల్పించాయి. దీంతో ఓటింగ్ అనేది ప్రతిపక్షాలకు వెళ్ళిపోయింది, ఎన్డీఏకు ప్రతికూలంగా మారిపోయింది. ఈ విధంగా 3 అంశాల్లో ఒక అంశంలో పూర్తి మార్కుల్ని సాధించిన మిగతా 2 అంశాల్లో వెనుకబడిపోవడంతో బీజేపీకి తన నేతృత్వంలోని ఎన్డీఏకు తక్కువ సంఖ్యలోనే సీట్లు రావడం జరిగింది. ఈ విధంగా అనుకున్న స్థాయిలో సీట్లు సాధించక ఇక ఎన్డీఏ మిత్రపక్షాల మీదనే ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. గత 2 పర్యాయాల్లో మోడీ చాలా ప్రభావశీల నేతగా, అనుకున్నవి సాధించే విధంగా కఠిన నిర్ణయాలను తీసుకునే వ్యక్తిగా పేరు పొందారు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితుల్లో మార్పులు వచ్చే కనిపిస్తోంది. ముఖ్యంగా నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడులపై ఆధారపడి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఏర్పడబోతుంది. కాబట్టి కూటమిని జాగ్రత్తగా 5 ఏళ్ల పాటు నడిపించడం అనేది కత్తి మీద సాములాంటిదే. కాబట్టి ఏదైతే అద్వానీ, వాజ్పేయి ద్వయం ఏ విధంగా అయితే కూటమిని విజయవంతంగా నడిపించి ఎన్డీఏకు పునాదులు వేశారో అదే బాటలో కొనసాగితే మరో 5 ఏళ్ల పాటు సురక్షితంగా ఎన్డీఏను నడిపించే అవకాశం ఉంది. కాబట్టి అగ్రనేతల్లో ఒకరైన అద్వానీ గారి సూచనల మేరకు ఎన్డీఏ ప్రభుత్వాన్ని మిత్రపక్షాలతో కలిసి సామరస్యంతో పరిపాలన సాగిస్తే ఎన్డీఏ కూటమి తప్పకుండా మరో 5 ఏళ్ల పాటు సుస్థిర పాలనను అందించగలుగుతుందని భావిస్తున్నాం.